గొప్పియలో రత్నాలు పూసిన ముక్కులలో రాజులు గొప్పియలో బంగారు గీతల ముక్కులలో కావ్యాల గొప్పియలో చక్కని చుక్కల ముక్కులలో చిత్రాల గొప్పియలో వచ్చిందమ్మా మకర సంక్రాంతి పల్లె పల్లె సంతోషాలే తెచ్చిందమ్మా సిరుల సంక్రాంతి పచ్చనైన సౌభాగ్యాలే విరిసే ముద్దల బంతి మురిసే చిరుచెమంతి మెరిసే హేమంతమే చలిలో పగలు రేయి చిలికే వెచ్చని హాయి జగమే ఆనందమే పల్లె పైరులు ఆ కొండ కోనలు మంచు బయటను సవరించగా పిల్లగాలుల గుండెల్లో వీణలు కొత్త పాటలు పలికించగా పొద్దునే విచ్చిన పువ్వంతులే దిద్దెకి గొప్పియలో ముద్దైన పచ్చని చెవుకులే అద్దెకి గొప్పియలో గుమ్మడి పువ్వుల అందాలతో గుమ్మన గొప్పియలో గుమ్మల నవ్వుల కవితలై గుమ్మెకు గొప్పియలో హరిహరంగా హరి హరి హరిహరంగా హరి వైకుంఠవాస గోవింద శ్రీమద్రమారమణ గోవిందో హరి కమ్మని హరిదాసు పాట కొమ్ముల బస్వన్న ఆట ఆ కోడి పందాలు జోడెత్తు పరుగుల్లో సంక్రాంతి శోభంత బొమ్మలతో కోలు వంట కమ్మని నేతుల వంట గాలి పటాలల్లే ఆనంగి దాటెను కన్నెల ఓహంట భోగి మంటల కాంతులలోన కష్టాలన్నీ మందేరులే పాడి పంటలు ప్రతి ఇంటిలోన నింపే సౌఖ్యాలే కనుమ పూట రైతు కంట మెరిసే ముత్యాలే ఊరువాడ ఇంటింట సాగే ఉత్సాహాల కేరింతలే పండగంటే 10 మంది కలిసి చిందించేటి చిరునవ్వులే కళ్ళకి చల్లిన వాకిలలో చిరునవ్వు గొప్పియలో కళ్ళలో నిండిన లోకిలలో సిరులిచ్చు గొప్పియలో సంక్రాంతి రైతు కష్టాన్ని గుర్తింపుగా సంక్రాంతి భారతీయ సంస్కృతిగా ప్రత్యేక సంక్రాంతి రైతు కష్టానికి గుర్తింపే సంక్రాంతి భారతీయ సంస్కృతికి ప్రతీకే సంక్రాంతి భోగి పంటలతో పాటు దుఃఖాలు కాలిపోయి కొత్త ఆశలు పుట్టే పండుగ సంక్రాంతి గాలిపటాల మన ఆశలు ఎగరాలని చెప్పే పండుగే సంక్రాంతి అమూల్య నీకు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా ఓ తెలుసు చెప్తా విను సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ఇది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే దీపలక్ష్మీ నమోస్తుతే రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో
కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింతదా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా బదరీనాథుని దీవెనలొంది జన్మ తరించంగా బదరీనాథుని దీవెనలొంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొబ్బియల్లో గొబ్బియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం ఊరంతా
మరదళ్ళతో పొంగే హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి లోపం మరీలు. సరదాలు తెచ్చిందే తున్నా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. I request Ramnarao garu to come forward to present the gift to the winners. Give them a big round of applause. Sharon from 9 tennis secure first prize. I Sharon from 9 tennis, come on, give them a big round of applause. Prize in the second race. Come on, give them a big round of applause. మురిసేవా కిళ్ళు మరిచే ముగ్గుళ్ళు, చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు, మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు, ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరునాళ్ళు. ఒళ్ళు విరుచుకొని ఉత్తరానవో కొత్తగా తిరిగే, ఇహ కళ్ళు తుడుచుకొని మంచు మబ్బులే తప్పకుండా సాగే, ఈ పుడమంతా ఓ పులకింతై ఇక వేడుకలే తిరిగే. గొబ్బిగాలో లమ్మ గొబ్బిగాలో, ఈ సంక్రాంతి సంబరమయ్యే గొబ్బిగాలో. గొబ్బిగాలో లమ్మ గొబ్బిగాలో.
నీటి పారదోలె వెచ్చంగా భోగి మంట సంక్రాంతి లక్ష్మి కొలువు దీరేను నట్టింట అందంగా మస్తాబైన గంగిర హరిదాసు కీర్తనలాగా వినబడునంట శ్రమకు వచ్చిన పశువులకిచ్చే రైతు గౌరవాలు సంతోషంలో మరిచిపోవునట చేదు అనుభవాలు గళగళలాడే ఈ తెలుగు పల్లెల్లో ఇవే ఆనవాలు గొప్పియాలో లమ్మ గొప్పియాలో ఆ బొమ్మల కొలువు బాలల వంతు గొప్పియాలో గొప్పియాలో లమ్మ గొప్పియాలో ఏడాదికి 3 రోజుల వంతు ఎన్నియాలో కొత్త అల్లుళ్ళ రాకతో మొత్తంగా పల్లె మాట మర్యాదల్లో రానివ్వదు ఏ లోటే కోడి పందాలల్లో ఆనందాలే విలసిల్లే మేళ తాళాలల్లో ఆ విజయగాథ చాటే తెలుగునాట ఇంటింట గుమ్మాల నిండ సిరుల పట్ట ప్రాంతమేదైన అన్నదమ్ముల కలిపే పండుగట్ట వలసిల్లి నోళ్ళు వెను తిరిగి అమ్మ నాన్నలను చేరునంట గొప్పియాలో లమ్మ గొప్పియాలో ఈ సంక్రాంతి సంబరమయ్యే గొప్పియాలో గొప్పియాలో లమ్మ గొప్పియాలో ఆ గోగుల చల్లని దీవెనతను మా ఉత్సవాలో. Good morning to all. My name is Tejal. I am from Pothanam 1. Today I would like to say a speech on Sankranti festival. Sankranti is a Hindu festival. It's celebrated on 14th January every year. Makar Sankranti is celebrated 3 days. Everyone decorates their homes with flowers and rangoli. People fly kites on this day. On this day, people take bath on holy rivers. We eat sweets made of jaggery. We wear new clothes. It is a happy festival and I wish you all a happy Sankranti. Thank you for giving this wonderful opportunity. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు వర్షశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాభివందనాలు. సంక్రాంతి అనగా గుర్తుకు వచ్చేదేమిటి? పిండి వంటలు, గుమగుమలు, ఇంకా మనకి చాలా గుర్తుకు వస్తాయి కదా. సంక్రాంతి అంటే అదో మధురాతి మధురమైన అనుభూతి, సుఖ సంతోషాలు కలబోసిన అలౌకిక ఆనందం. పచ్చ చీరల పచ్చ నీళ్ళు కట్టుకున్న పల్లె సీమల్లో పండే పంటలకు మనం రైతులకు కలిగే సంతోషమైన తరుణం ఇది. సంక్రాంతి అనగా ముంగిళ్ళ ముంగిట ముత్యాల ముగ్గుల హరివిల్లు, సందళ్ళు, గంగిరెద్దుల హరివిల్లు, రంగురంగుల ఆటగాళ్ళు, హరిదాసుల కీర్తనలు, ఇంకా మనం ఎన్నో సంక్రాంతిలో తెలుగవచ్చు. సంక్రాంతి అనగా నోరూరించే పిండి వంటల గుమ్మగుమ్మలు. అమ్మ చేత్తో అమ్మమ్మ పర్యవేక్షణ చేసే పిండి వంటలు అంటే అందరికీ ఇష్టమా? రితికాని వేదికపైకి ఆహ్వానిద్దాం. A pleasant good morning to all. This is K. Ritika from 9th NP. Respected Chairman I.V. Ramanara Sir and Director Dr. P. Bhumeshwar Sir, teachers, principal and my dear friends. I wish you happy Sankranti to all. Today I would like to say a few words about importance of Sankranti. Sankranti is one of the most important and joyful festival of India. Sankranti is a harvest festival. It is celebrated in different states like Tamil Nadu, Telangana, Andhra Pradesh, Karnataka and Maharashtra. It is usually celebrated in the month of January when the sun enters the zodiac sign Capricorn. That is why it is also called as Makara Sankranti. This festival shows the strong bond between farmers, nature and human life. After months of the hard work, farmers harvest their crops and thank to the nature and to the sun god for a good yield. It is the main importance of Sankranti, and this festival
celebrated for mainly 3 days. The first day is Bogi. On this day, people clean their houses, throw away old and useless items. This day signifies that removing negativity and welcoming new beginnings. And the second day is Makara Sankranti, the main festival of day. On this day, people clean their houses and they wear new clothes and they decorate their houses with rangoli and gobbammalu. They prepare delicious sweets like arisalu, laddu, pongal, etc. Special flayers are offered to the sun god. The third day is Kanuma, which is dedicated to cattle. On this day, farmers decorate their cows and bulls because they help in agriculture. So, this day shows our gratitude to animals. One of the most exciting part of Sankranti is kite flying. The sky looks colorful with many kites are flying high in the sky. It brings unity, joy and families together and friendly competition among people. The Sankranti is the festival of food and fun, but it teaches the important values like gratitude, unity, sharing and express. Thank you for giving this opportunity. హరిదాస్ అంటే సంక్రాంతి. అట్లాంటి హరిదాసు ఆయన గురించి చెప్తారంట, విన్నామా? మరి ఇప్పుడు హరిదాసుని వేదికపైకి ఆహ్వానిద్దాం. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు రోహిత్, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఈ ధనుర్మాసం నెల రోజులు తెల్లవారుతూనే హరిదాసు నన్నేను గానం చేస్తూ వస్తాను. నా తలపై అక్షయపాత్రం, ఒక చేతిలో చిడతలు, మరొక చేతిలో తంబూరం మీటుతూ సంకీర్తనలు చేస్తూ పాటకు అనుగుణంగా అడుగులు వేస్తూ వస్తాను. పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వారు తమ స్థాయిని బట్టి ఇచ్చే దానం, బియ్యం, కూరగాయలు, డబ్బు స్వీకరిస్తాను. నన్ను వైకుంఠం నుంచి వచ్చిన శ్రీ మహావిష్ణువుగా, శ్రీకృష్ణుడిగా భావిస్తారు. నేను వస్తున్నానంటే ఆ ఇంటి స్త్రీలు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. నన్ను పరమాత్మతో సమానంగా భావించి నా దీవెనలు తీసుకుంటారు. శ్రీమద్రమణ గోవిందో హరి. థ్యాంక్ యూ. సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొడూర సరిగమలు. రంగు పతంగి వచ్చింది, నింగి సింగిడి అయ్యింది. చల్ చరక్ తెచ్చింది. Let's go, let's go, let's go, hey. పాత బస్తీకి జాओ, hey. దూర్ పెట్టకు భాగో, hey. ఇటు మంజాలే జా. Let's go, let's go, let's go, let's go. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చే చెట్టు పూలను పూసలే, పండు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే, బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే, సంక్రాంతి ఇంటికి వచ్చేసే, గుండెల వాకిళ్ళలో బంధం ముక్కులు వేసే, జ్ఞాపకాల ముద్దలేసే. मारेंगे hey, गोलकोंडा को जाएंगे hey, मचाटील डालेंगे. Let's go, let's go, let's go, let's go, hey. मेरा प्लास्टिक मचा है, तेरा नाइलान मचा है, मामा पीछ को आजा, बीच कांड अब आप करेंगे. భోగి మంట భాగ్యం, వెచ్చనైన రాగం, మకర రాశి తొంగి చూసి ఆయుష్ పోసే, కనుమ నాటి యోగం, పోవులకు శానం, పశువుల పాదాలు మొక్కి రైతు ధరించే, కడప వీధులు కనుమకు కథం తొక్కెగా, ఒంగోలులో గిత్తలు పోటీ కురికెగా, పల్లెల్లో ముక్కుల పందెం
పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి వంగతోటకి నువ్వు వస్తావా జానకి సింధులాటకి వస్తావా జానకి వంగతోటకి నువ్వు వస్తావా జానకి సింధులాటకి సన్నగాలి వచ్చిపోయి సన్నమల్లి సోలిపోయి సన్నగాలి వచ్చిపోయి సన్నమల్లి సోలిపోయి వస్తాను మావరు వస్తాను మావరు వస్తాను మావరు ముద్దులాటకి వస్తాను మావరు మిద్ద మీదకి వస్తాను మావరు ముద్దులాటకి నేను వస్తాను మావరు మిద్ద మీదకి పైటేస్తే నా ఒళ్ళు పోటెత్తినట్టుంది పట్టుకుంటే నాకెవరో పైటలాగినట్టుంది ప్రాయం వచ్చి నాకేదో పిచ్చి పట్టినట్టుంది నిన్ను చూస్తే నాకేమో ప్రేమ పుట్టుకొస్తుంది ఏమతో చెల్లావో ఏమతో చెల్లావో ఏమతో చెల్లావో ఓరి నాయనా ఈ సొత్తునయ్యాను ఎర్రి నాయనా ఏమతో చెల్లావో ఓరి నాయనా నేను ఈ సొత్తునయ్యాను పున పులెట్టినాక కోగిలిస్తే కాటు కళ్ళను చూసి కన్ను కొడితే పండగ మెరిసే పొగల పైన ముద్దు పెడితే పండగ హంసాన్నడకల పైన మనసు పడితే పండగ ఏమంత్రమేశావు 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 చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన ఏమంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదానా బావి నీళ్ళకపోతే బిందెల్లో ఉంటావు వా తిందామంటే ముద్దల్లో ఉంటావు ముద్దల్లో నన్ను చూసి ముద్దివ్వమంటావు ముద్దడగిన ముందే మరుగైపోతుంటావు ఏమయ్య చేశావు ఏమయ్య చేశావు ఏమయ్య చేశావు నా మనసుతో క్యాబి చందమామ ఏమయ్య చేశావు హరి మామ నువ్వు నా మనసుతో క్యాబి చందమామ కట్టు నేనుంటే సిలకల్లె పలికావు సలిమంచు పడుతుంటే పొదరింట చేరావు పొదరింట నన్ను దోచి పందిళ్ళు వేశావు పందిళ్లలో నాకు పరదాలు వేశావు ఏమందు చల్లావే ఏమందు చల్లావే ఏమందు చల్లావే ఎరిదాన నువ్వు ఎంత పని చేశావే కుర్రదాన ఏమందు చల్లావే ఎరిదాన నువ్వు ఎంత పని చేశావే కుర్రదానా పిల్లల కోర్కెలు తీర్చే విన్నాలయ్యకు గొప్ప
గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు హైలో హైల సారే హరిదాసులు వచ్చారే దోసటి రాసులు తేరే కుప్పుని నింపేరే దూడు బసవడు చూడే వాకిట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే కొత్తన్నుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పందాల పరమళ్ళే తోడు పెకటరాయళ్ళే వాడ వాడంత సరదాలే చెప్పులేసేలా మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం మరుసట వశం కాని ఉత్సాహమే రైతుల రాజుల రతలే మారగా పెట్టుపోతలతో అందరికి చేయూతగా మంచి తరుణాలకే పంచ పరమాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాల దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెదంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకి శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు కానుక ఇచ్చి రైతుల
కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బొమ్మెల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి డోలి డోలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. గొబ్బియలో 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 గొబ్బియలో. హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి తెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగాలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. గొబ్బియల్లో
ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ పొంగల్. Girls, no dangal, celebrate the Pongal. గట్టిగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇప్పుడు వచ్చింది సంక్రాంతి సంబరాలు. గట్టిగా గట్టిగా. Actually, annually, colorfully, housefully. Actually, annually, colorfully, housefully, and finally, it's an attitude పొంగల్. రెడీయా? It's a blockbuster పొంగల్. గౌరవనీయులైన ఐవి రమణారావు గారు చెప్పే మంచి మాటలు విన్నామా? మరి మీ అందరి చప్పట్లతో వారిని వేదికపైకి ఆహ్వానిద్దాము. Hello, my dear students. I wish you all a very, very happy Sankranti. గట్టిగా నాకు వినపడలేదు. వాళ్ళకి లేదా ఆ కార్నర్ నుంచి ఏం రావట్లేదు. ఐ విష్ యూ ఏ హ్యాపీ సంక్రాంతి. ఎస్. My dear teachers of New Era Family, non-teaching staff of New Era Family, and my dear students, 10th class children, first they should settle fast, quick. Yeah, so that I can share my views in less than usual time. Right. Already our student speakers, they said clearly in lucid terms why we celebrate Sankranti. I think you all know why we celebrate Sankranti, right? Because every year we conduct this festival with a lot of fanfare. This is a very colorful celebration. At the outset, I would like to convey my appreciation and thanks to all the organizers of this event. The teachers, the PETs, the coordinators, and some student leaders, they all actively took part in the arrangements, took a lot of pain. I knew how hard it was to arrange all these, but
they coordinated quite well and arranged a wonderful festive events for all of us. So I appreciate them and thanks to them. Right. Now, everyone knows why we celebrate Sankranti. You all know that this is a harvest festival. Harvest festival, this is the season of the harvest. And the sun, as said by one of our students, the sun journeys from Dakshinayana to Uttarayana, towards the light, towards the sun. We just move on, leaving the cold winters behind. We start slowly getting warmer and warmer days. We start enjoying the best of the climates. Right. On this occasion, children, pay attention. On this occasion, I would like to share one good news with all of you. You know, our school participated in state level science fair at Kamareddy, right? And one of our students got first place in the state level competition and selected to South Indian level competition. She is going to participate in South Indian competition to be held maybe in a couple of months. I don't know exact dates. And if she is selected there in that South Indian competition, she will be sent to Japan to participate in the international competition. I don't know whether that student has come today or not. In health and hygiene, 8th class NS student got this first place. It's a wonderful achievement, I believe. And of course, not only that, you know, our students recently got the opportunity to visit Chennai IIT also. Around 47 students, they went to Chennai IIT, saw the exhibits there, visited the laboratories, noted down, and I think immediately after Pongal holidays, they would share their information with all other students in our auditorium. They would be sharing the information that they collected in Chennai IIT. And in not only science and technology, you know, our students recently got different kinds of prizes in different kinds of competitions. One of our students, Varshini, she got a place in drawing competition, in inter-school competition
conducted in Khammam. And another student, Varshasri, she also got a commendation from a celebrated author like Olga in one of her meetings, because she read a review of her stories in that meeting. And these are all samples of the bright performances that our children could show, could do, could perform. In the same way, I wish every one of you excel in your chosen field in the coming years, particularly in the coming examinations. You know, once this particular period is over, once these holidays are completed, what we get is examination season. We have 10th class examinations. We have intermediate first year, second year results. We have IIT, IIT-G, NEET competitions. We have CBSE exams, 10th state exams. So many examinations are coming now. After coming back from Sankranti holidays, now we should gear up ourselves to face the challenges of that examination season. We should be ready and perform in an excellent manner, in a wonderful manner. I am waiting for that also. I hope you enjoy your holidays. Already you celebrated half of the festival here in the school itself. I don't know whether you are going to celebrate at home or not, because most of you people might be going to some other places, to rural areas, some to cities. You move around, I know. But remember, Sankranti is an agricultural festival that we conduct particularly during harvest season. And 3 points you all should remember. One, you should have a gratitude to this nature. Mother Nature gives us all. We have this soil, we have the water, we have the trees. This Mother Nature provides us sustenance in every conceivable way. So it is our responsibility to show respect, to show gratitude to this Mother Nature. This bountiful nature gives us all. And at the same time, we should not treat it indifferently, without respect, carelessly, casually. That we cannot do, we should not do. Understand the value of the soil. Understand the value of the water. Understand how Mother Nature protects us. This important point we should remember from this. And second, you know, the farmers, they take a lot of time. They cannot expect their yield in a single day. They work for months and months together. Then only finally they get their yield. Your teachers are also like farmers. They are also cultivating here. They are also harvesting. Only thing is,
farmer gets his harvest season in the month of January, teachers, they get their harvest in the month of April and May. They get their season at that time. I don't know whether you are ready to give them the yield or not. Remember that it is your duty to give the right amount of yield to that harvest season. And next, have you observed this Sankranti festival? Different kinds of arrangements are made. Some children are here, some are there, some kites are there, right? Some are at cycle race. But we all coordinated this. We all shared it. So, coordination is the key for success. We must be ready to share with others whatever we have. It is not I, it is rather we which we have to promote. That lesson we have to take from this festival. Even harvest also, only farmer alone cannot do. He takes the help from different people, different workers. Agricultural laborers are there. Mother Nature is there. Animals, livestock is there. It is the coordination of all these forces that we get as celebration event. So remember that point and enjoy your holidays. And one last point. 17th is the reopening day. I want 100% attendance on 17th. Don't come late. Don't come late. Report on 17th itself. Oh, only 17th is the opening day. I can go to after 2 days. I can go on 19th. I can go on 20th. Please don't think like that. That's not the discipline of a student. A student should have that discipline to report on the opening day. Keep it in mind. Go back home, enjoy holidays, enjoy the festival, and report back on Monday. Thank you. గౌరవనీయులైన న్యూ ఇయర్ పాఠశాల చైర్మన్ గారికి, అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సందడిగా ఉంది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతిలో ఉండేటువంటి శోభనంతా మన పాఠశాల ఆవరణలోకి పట్టుకురాగలిగారు. అందుకు ముందుగా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత సంవత్సరం నుంచి మీతో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. గత సంవత్సరం అంతా ఒక రకంగా ఒక ట్రాన్స్ఫార్మేషన్ దిశగా మన స్కూల్ని, మన పాఠశాలని తీసుకుని వెళ్ళాం. హిందీ మీద, తెలుగు మీద, అనేక అంశాల మీద, సైన్స్ మీద మన దృష్టిని పెట్టాం. దాని ఫలితం ఇవాళ కనపడుతూ ఉంది. 1వ తరగతి పిల్లవాడు కూడా తెలుగు ఇవాళ అద్భుతంగా చదివే స్థితికి మనం తీసుకురాగలిగాం. అట్లాగే సైన్స్ విషయానికి వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో 6 బహుమతుల్ని మనం పొందగలిగాం. ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా మన పిల్లలు సక్సెస్ అయ్యారు. రమణారావు గారు చెప్పినట్టు త్వరలో జపాన్ కూడా మనని ఊరిస్తోంది. మనం వెళ్ళే అవకాశం ఉంది. సో ఇట్లా ఒకదాని నుంచి ఒకదానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పాఠశాలలో సోషల్ స్పార్క్ నడుస్తోంది. ఆర్ యూ సో కాన్సన్ట్రేట్ ప్లీజ్. వింటున్నారా? ఎస్, సోషల్ స్పార్క్ నడుస్తోంది. ఒకరితో ఒకరు మర్యాదగా ఎట్లా ఉండటమో తెలుస్తోంది. ఇవన్నీ కూడా మీ నిత్య జీవితానికి అనుగుణంగా
మరొక రూపాంతరాన్ని తీసుకొచ్చేదానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది పాఠశాలలో జరుగుతున్నటువంటి అంశాల గురించిన వివరణ. సార్ ఆల్రెడీ చెప్పారు, అయినా సరే నాకు కూడా చెప్పాలనిపించి మీకు చెప్తున్నాను. ఇక సంక్రాంతి విషయానికి వచ్చినప్పుడు గతంలో ఉన్న సంక్రాంతికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా చాలా ఉంది. అయినప్పటికీ సంక్రాంతే. సంక్రాంతి వచ్చేటప్పటికి పంటలు చేతికి అందుతాయి, రైతులు అందరూ ఆనందంగా ఉంటారు. అట్లాగే గతంలో జరిగే ఒక అనుభూతిని మీకు చెప్తాను. సంక్రాంతి వచ్చిందంటే అందరం అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయేవాళ్ళం. అమ్మమ్మ గారింటికి వెళ్తే అక్కడ రకరకాల పిండి వంటలు అంటే ఇప్పుడు మన స్వీట్ షాప్లో దొరికే స్వీట్లు కావవి. జంతికలు, అరిసెలు, లడ్డూలు, మరొకటి ఇట్లాంటివన్నీ కూడా ఆవిడ చేసి పెట్టేది. సంక్రాంతికి చేసే కూరలు కూడా భిన్నంగా ఉండేవి. చిక్కుడుకాయలు, గుమ్మడికాయలు ఇవన్నీ కలిపి ఒకటే ఒక కూర చేసేవాళ్ళు. దాన్ని పేరు ఎవరికైనా తెలుసా? కలగూర గంప. అలాగే పులుసులాగా పెట్టేవాళ్ళు, దాన్ని దప్పడం అనేవాళ్ళు. ఆంధ్ర సైడ్ చాలా బాగా నడుస్తుంది. ఆంధ్ర సైడ్ ఇంకొకటి కూడా ఉంటుంది. సంక్రాంతి వస్తే ప్రభలు పెడతారు. అన్నీ ఒక ఊరు వస్తాయి. ప్రభలని పెద్ద పెద్ద బండ్లలో తీసుకొని వచ్చి అక్కడ పెద్ద ఉత్సవంగా జరిపే పరిస్థితి ఉంటుంది. ఆ చివరిలో వాటిని బాణసంచా కాల్చడంతో దాన్ని ముగిస్తారు. అంతేకాకుండా మన పిల్లలు ఎవరో చెప్పారు, చెరువులు గట్లంట్లా రేగుపళ్ళ కోసం పరుగులు పెట్టడం. మీ జమానాలో లేదది, మా రోజుల్లో ఉంది. విపరీతంగా పరుగులు పెట్టేవాళ్ళం, రేగుపళ్ళు కోసుకొచ్చేవాళ్ళం, ఆ ముళ్ళల్లో దూరేవాళ్ళం, గీతలు పడే ఒళ్ళంతా. అవి తిని రెండో రోజుకి మూడో రోజుకి విపరీతమైన దగ్గు ఇప్పుడు కూడా వస్తుంది పిల్లలకి. కానీ రేగుపళ్ళు తినటం ద్వారా కాదు, ఈ అట్మాస్ఫియర్ మారటం వల్ల వస్తుంది. మేము రేగుపళ్ళు తిని తగ్గేవాళ్ళం. అంతేకాకుండా పంటలు ఇంటికి వచ్చేటప్పుడు బండ్లలో గడ్డి ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు రైతులు. ప్రతి గడ్డి బండి నుంచి కొంత గడ్డి పీకి చలిమంట వేసుకునేవాళ్ళం. అసలు చలే కనపడకుండా పోయింది. బహుశా ఇది ప్రకృతి ఒక అద్భుతం. ఈ సంవత్సరం చలి గట్టిగా ఉంది. గత 3-4 సంవత్సరాలుగా నేను చలి ఎక్కడ చూడలేదు, దుప్పటి కప్పుకోవడం తెలియదు. ఈ సంవత్సరం కప్పుకుంటున్నాం. ఇట్లా భయంకరమైన చలి ఉన్న రోజులు ఆ రోజుల్లో ఉండేవి. పొద్దున్నే 4:30కి ఆ చలికి తెలివి వచ్చి ఈ గడ్డంతా ముందేసుకొని మంట వేసుకొని గడిపిన రోజులు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. మీరు ఇంకా వీలైతే పాత సినిమాలు ఏమన్నా చూడండి సంక్రాంతికి సంబంధించినటువంటివి. వాటిలో ఈ అనుభూతులన్నీ దొరుకుతాయి. సో ఈ అనుభూతుల్ని మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Girls, no dangal, celebrate the Pongal.
పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో నెక్స్ట్ టీచర్స్ రెడీగా ఉన్నారా? లేడీస్ స్టాఫ్ రెడీగా ఉన్నారా? లేడీస్ స్టాఫ్ లేడీస్ స్టాఫ్ రెడీగా ఉండాలా? ఆ తర్వాత జెంట్స్ స్టాఫ్. పెద్ద పండగండి రౌండ్ రౌండ్ జరగాల. ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరునాడు విరుచుకొని గుంతరానమో గుంతగా తిరిగి ఇహకళ్ళు తుడుచుకొని మంచి మబ్బులే తప్పకుండా సాగే ఈ పుడమంతా మోపుల కింద ఇక వేడుక తిరిగే గొప్పిగాలో సంక్రాంతి సంబరమయ్యే గొప్పిగాలో No dangal, celebrate the Pongal.
మొత్తం స్టేజ్ అంతా Children, dear students, ఇంతకు ముందే చెప్పాను మీకు నేను, I told you already that our school project got first place in state level competition and selected for South Indian Science Fair to be held on 18th January. మీకు చెప్పాను January 18th సౌత్ ఇండియా దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శన, దీనికి ఈ జిల్లా నుంచి ఎంటైర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికైన ఏకైక ప్రాజెక్టు ఇదొక్కటే. ద ఓన్లీ ప్రాజెక్ట్ దట్ వాజ్ చోజన్ ఫర్ సౌత్ ఇండియన్ లెవెల్. అండ్ నాట్ ఓన్లీ దట్, the same project was chosen for also for countrywide competition also. దేశం మొత్తం మీద జరిగే ప్రదర్శనకి ఇదే సెలెక్ట్ అయింది, సౌత్ ఇండియాకి ఇదే సెలెక్ట్ అయింది. సౌత్ ఇండియాదేమో 18th January హైదరాబాద్లో గాడియం స్కూల్లో ఉంది. ఆల్ ఇండియాది ఇంకా డేట్ వస్తుంది. ఆల్రెడీ దీంట్లో గ్రూప్ ఇది బి శ్రేష్ఠశ్రీ ఆఫ్ న్యూ ఇయర్ స్కూల్ అండ్ టీనా ఆఫ్ న్యూ ఇయర్ స్కూల్. వీళ్ళిద్దరి ప్రాజెక్ట్ ఇది. ఈ ఇద్దరు అక్కడ కామారెడ్డిలో అందుకొని ప్రైజు ఈ జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. ఐ కంగ్రాచులేట్ ద టీమ్ మెంబర్స్. It's a great achievement. Come on, give them a big round of applause. It's a great achievement for the new era. Continue to cheer up. Come on, clap. Congratulations for that team. Out of 784 exhibits, district-wise allotment will be there, but from Khammam district, selected for Southern and All India level, one and only one on this year is New Era School. Wow. Come on. Jilla మొత్తం మీద కూడా no other project is selected for national and the southern. One other school is selected, but junior level is stopped from state level only. They won't forward to the national level. Junior level exhibits అనేటువంటిది నేషనల్ కానీ సదరన్ కానీ వెళ్ళవు ఎప్పుడూ కూడా. సో సీనియర్ లెవెల్లో ఉన్న ఎగ్జిబిట్స్, ఇన్స్పైర్ ఎగ్జిబిట్స్ మాత్రమే ఫార్వర్డ్ అవుతాయి. బట్ ఇక్కడ సదరన్లో విన్ అవ్వటము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ థీమ్ అవుట్ ఆఫ్ 120 ఎగ్జిబిట్స్ వీ గాట్ ద ఫస్ట్ ప్లేస్ అవుట్ ఆఫ్ 120 ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి యొక్క ఎగ్జిబిట్స్లో థీమ్స్లో ఫస్ట్ ప్లేస్గా నిలవడము అనేటువంటిది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అండ్ స్టేట్ టీమ్ అండ్ జ్యూరీ మెంబర్స్ విల్ బి ద స్టేట్ ప్యానల్ అండ్ నేషనల్ ప్యానల్. 2 panels విజిటింగ్లో కూడా 2 panels ఇంట్రెస్ట్గా చూపించి స్టేట్ సదరన్కి సెలెక్ట్ చేశారు, అదేవిధంగా నేషనల్ కూడా సెలెక్ట్ చేశారు. అంటే 2 ఈవెంట్స్లో ఈ ఎగ్జిబిట్ ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో. బట్ రిమైనింగ్ అందర్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే కామారెడ్డి వచ్చారో, వన్ థింగ్ లిజన్ అన్న ప్లీజ్, దే గాట్ ఆల్ ద అప్రిషియేషన్స్ ఫ్రమ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ the press members, everyone. Every day పేపర్స్లో కూడా న్యూ ఇయర్ ఎగ్జిబిట్స్ మాత్రమే పేపర్లో కనిపించాయండి. అదర్ సాక్షి, ఈనాడు, వార్త, వాట్ ఆర్ ద పేపర్ ఇట్ మే బి ద డిస్ట్రిక్ట్, అవి మన ప్రాజెక్ట్స్ మాత్రమే. కానీ బట్ మేబీ వాట్ ఇట్ విల్ బి హ్యాపెన్ వీ డోంట్ నో. విల్ గెట్ ద అప్రిషియేషన్. పిల్లలు బాగా చెప్తున్నారు. సో అదేవిధంగా ఉన్న రూమ్లో ఉన్నటువంటి ఒక అదర్ స్కూల్స్ కూడా
మీ పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, యూ కేమ్ ఫ్రమ్ ఉచ్ స్కూల్ అని అడుగుతూ ఉంటే పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిల్ స్టోన్. ఎవ్రీ టైమ్ మేబీ we won't get the prizes, but appreciation is also one of the great prize for the student level. I hope that in next level, in future, New Era will get the better and better positions. ఇప్పుడు ఇక్కడ సదరన్లో కనుక విన్ అవుతే, సౌత్ ఇండియాలో విన్ అవుతే జపాన్కి ఛాన్స్ ఉందండి. నేషనల్లో విన్ అయితే మలేషియాకి ఛాన్స్ ఉంది. సో ఐ హోప్ దట్ our project will be reached to the task with the help of our management. అడగంగానే ప్రతి ఒక్క విషయంలో కోఆపరేట్ చేశారు. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా హూ కేమ్ విత్ మీ అప్ టు ద కామారెడ్డి అండ్ దే స్టే 5 days చక్కటి కోఆపరేషన్ అందించారండి. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ యూ పీపుల్ వీఆర్ గెటింగ్ దీస్ టైప్ ఆఫ్ అచీవ్మెంట్స్. ఐ హోప్ దట్ in future we'll get more and more. Thank you one and all. ఐవి రమణారావు గారు, డాక్టర్ పి భూమేశ్వరరావు గారికి, అకాడమిక్ క్వాలిటీ మేనేజర్ గోపాలకృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సంక్రాంతి వేడుకల కోసం బ్రయం పగలు శ్రమించి ముగ్గులు వేసి రంగులు నింపి బొమ్మల కొలువు, భోగి మంటలు, పాల పొంగలితో గాలిపటాల పండుగ వేడుక వంటి ప్రతి అంశాన్ని చక్కగా పర్యవేక్షించిన నిర్వహణ కమిటీ సభ్యులకు తమ ఆటపాటలతో ప్రదర్శనతో మన సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి కళాకారులకు అందరికీ విద్యార్థులకు ధన్యవాదములు. మీ ఉత్సాహమే ఈ కార్యక్రమానికి ప్రాణం పోసింది. సంక్రాంతి అంటేనే రైతు పండుగ. మనకు అన్నం పెట్టే రైతు, పచ్చని పంటలను పండించిన అన్నదాతలకు ఈ వేడుక ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చివరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అతిథులకు, తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మకర సంక్రాంతి పండుగ మనందరి జీవితాలతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యవిషయాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.